క్రీస్తునందు ప్రియ దైవజనమ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఫేస్బుక్ లైవ్ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దీవిస్తూ ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ఆరాధనకు వచ్చిన అందరూ కూడా మాతో కూడా కలిసి ఆరాధనలో ఏకీభవించిందిగా ప్రభుపేట మనం చేయించి ఉన్నాం. అందరూ మీ కుటుంబ సామెతంగా మీ గృహాలలో కూర్చున్నారు కదా, అందరూ బైబిల్ తీసుకున్నారుగా. మరి వాక్యాన్ని నోట్ చేసుకోవడానికి నోట్బుక్, పెన్ను, అలాగా పాటలు పాడడానికి మరి పాటల పుస్తకం రెడీగా ఉంచుకున్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ మేము ఈ గృహాలలో దయచేసి మోకరించి మీ చేతులు పైకెత్తి మాతో కూడా కలిసి ఈ యొక్క ప్రార్థన ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శివాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ఆరాధనలో మమ్మల్ని అందరూ మీరు సమకూర్చినందుకై కోట్లాది కొద్ది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఆరాధన ప్రభా మనం తిలకిస్తున్నాం. ప్రియ శ్రోతలకు అలాగే సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలోనికి దిగరండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మనుషుల మధ్యలో దేవాతి దేవుడు నివాసము చేయించున్నాడని ఈ వాక్యము సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడా, వీళ్ళలో ప్రతి గృహంలోనికి, ప్రతి నివాసములోనికి మీరు దిగి వచ్చినందుకై స్తోత్రాలు. ఎవరెవరు వారి కుటుంబాలలో కూడుకున్నారో వారి మధ్యలో మీరు ఉన్నందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా యొక్క ఆరాధన అంతటిని నీ చేతులకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఆది నుండి అంతం వరకు నీ నామం మహిమార్థమై తండ్రి మీరే నడిపించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనకు విరోధంగా చెలరేగుతున్న ప్రతి సాతాను క్రియలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామమును మహిమపరచమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవజనమ, సో యొక్క వేళలో మనము ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచదా. ఈరోజు మన మధ్యలో మన తల్లి గారు పాట పాడుతుండగా వారి యొక్క బృందంతో మనం అందరం కలిసి పాడి ప్రభునామాన్ని మహిమపరచదా. దేవుడు మనలందరూ దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చిన పాట పాడి దేవాతి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. రికమెండ్స్ పాటలో 7వ పాట. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే.
ప్రైస్ హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఇంతవరకు మనం ప్రభునామాన్ని పాడి స్తుతించి ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మన బిలీవర్ చర్చ్ యూత్ మరి ఒక పాట పాడి మరి ప్రభునామాన్ని ఘనపరిచి మనం ఎంతగానో పరవశంగా చేస్తారు. అందరు వారితో కూడా మనం పాడి ఆరాధించరా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిగి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను విడిచిపోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. యేసయ్యా,
కృష్ణాను ప్రియ చెందమా. సో ఇంతవరకు మనం ప్రభు సన్నిధానంలో వాడి ప్రభునామాన్ని కనపరిచి ఉన్నాం. మన దేవుడు ఎంతో సర్వశక్తిమంతుడు, ఆయన మనల్ని ఆశీర్వదించి నడిపించేవాడు. కాబట్టి ఈ యొక్క వేళలో మనమందరం కూడా దయచేసి మీ గృహాలలో మీరున్న చోటున లేచి నిలబడి మాతో కూడా కలిసి ప్రభుని ఆరాధించాలి. దేవుడు ఆత్మమునుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వలెనని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ప్రభుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. కాబట్టి వీళ్ళని మనమందరం కూడా మన చేతులు పైకెత్తి మనమందరం మీ గృహాలలో లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి మాతో కూడా ఆరాధనలో ఏకీభవించి ఆరాధించాలి. ఎక్కడ ఏ ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఎక్కడ ఏ ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఏకీభవించి మన రాజాది రాజైన ప్రభుని కనపరిచి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు వందనాలు వందనాలు. రాజాకి రాజా నీకే వందనాలు వందనాలు తండ్రి. మహోన్నతుడా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభువా. నిన్ను ఘనపరచుచూ ఉన్నాము తండ్రి. మీరు సర్వశక్తిమంతుడైనందుకై స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు అయినందుకై నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆది అంతమైనందుకై స్తోత్రములు నాయన. మీరు అల్ప ఉమేగా ఉన్నందుకై స్తోత్రాలు. మీరు రాజాకి రాజు అయినందుకై స్తోత్రాలు తండ్రి. మీరు ప్రభువులకు ప్రభు అయినందుకై స్తోత్రం. మీరు త్వరలో రానయ్యున్న రారాజు అయినందుకై ప్రభువా నీకే కోట్లాది వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు నాయన తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడకు తండ్రి మీరు మా మధ్యలో దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మా మధ్యలో దిగిరండి ప్రభువా. మీరు లేని ఆరాధన తండ్రి అది వ్యర్థమైన ఆరాధన ప్రభువా. మీరు లేని ఆరాధన నాయన అది నిష్ప్రయోజనమైన ఆరాధన నాయన. మీరున్న ఆరాధన తండ్రి అదెంతో అద్భుతమైన ఆరాధన. మీరున్న ఆరాధన ఎంతో ఆశీర్వాదము కలిగిన ఆరాధన. కాబట్టి ప్రభు యొక్క వేళలో మమ్మల్ని నీ చేతులకి సమర్పిస్తూ ఉన్నాము. మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు వందనాలు. ఓ శరమ ననమ ననమ లంకరమ ఓ రమ ననమ ననమ లంకరమ ధ్యానమ లంకరమ. హల్లెలూయా హల్లెలూయా. నీకే వందనాలు 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 వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. హల్లెలూయా శరమ ననమ లంకరమ. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Yanana manandara banana manana. Oh yanana manana malankara banana manandara. Hallelujah. Praise the Lord. పరిశుద్ధాత్మ దేవుడా నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము. ఆత్మస్వరూపుడా నిన్నే ఘనపరచుచున్నాము తండ్రి. నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము ప్రభువా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జలములు దాటినప్పుడు నాతో అగ్నిలో నడిచినప్పుడు నాతో జలములు దాటినప్పుడు నాతో అగ్నిలో నడిచినప్పుడు నాతో కాలిపోను కాలిపోను
జలములు దాటినప్పుడు నాతో ఉండును. అగ్నిలో నడిచినప్పుడు నాతో వచ్చును. జలములు దాటినప్పుడు నాతో ఉండును. అగ్నిలో నడిచినప్పుడు నాతో వచ్చును. Yeah.
నాతో వచ్చును జలము నాటినప్పుడు నాతో ఉండును అగ్నిలో నడచినప్పుడు నాతో వచ్చును
మాతో కూడా నుండివాడు నీవే నాయన. హల్లెలూయా, నీకే వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడా నిన్నే ఆరాధించు ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇప్పుడు మేమున్న పరిస్థితులన్నింటినీ చూచుచూ ఉన్నాము నాయన. అరణ్య యాత్రలో మార్గము చూపిన దేవుడు నాయన. అరణ్య మార్గము నాయన, మీరు మార్గము సరళము చేసిన దేవుడు, నదులు పాల చేసిన దేవుడము దేవా. నీకే వందనాలు వందనాలు వందనాలు. యేసు నామములో ప్రభువా మమ్మల్ని చేతులకు సమర్పిస్తూ ఉంటా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడు నీ బలమైన శక్తితో, నీ బలమైన ఆత్మతో, నీ బలమైన అభిషేకంతో నాయన ప్రతి ఒక్కరి మీరు నిమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీ ఆత్మశక్తి ప్రతి హృదయమును తల నుండి హరి పాదము వరకు సంపూర్ణముగా నింపును గాక. ఇప్పుడు ప్రతి పద్ధతములో నుండి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. In the name of Jesus, యేసు నామములో, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది బంధకములో నుండి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కన్నీటితో నీ సన్నిధానములో నాయన ప్రార్థిస్తూ వారు చూస్తూ ఉన్నాను. దైవాన్ని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారందరినీ మీరు చూస్తున్న దేవుడు ప్రభువా, నీకే వందనాలు వందనాలు. ఆకాశ వాక్యులను విప్పండి నాయన. ప్రతి బిడ్డపై తండ్రి నీ హస్తాన్ని చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. శాదమలంకరమ జ్ఞానమలంకరమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీలాగా మంచి దేవుడు ఎవరు లేరయ్యా. నీలాగా గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. మంచి దేవుడు ఎవరు లేరయ్యా. నీలాగా మంచి దేవుడు
ఉన్నారు తండ్రి. తప్పకుండా ఎవరు మీరు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు తండ్రి. నేను ఆరాధిస్తున్నాను ప్రభా. ఘనమైన నామం మహిమపరుచుతున్నా ప్రభు సన్నిధానంలో నామమును సమర్పించుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగి ఉన్నాడు. ఆయన ప్రసన్నత మన మధ్యలో దిగి ఉన్నది. ఆయన మహిమంతా మనల్ని ఆవరించి ఉన్నది. నాడు ప్రభు సన్నిధానంలో మనం సమర్పించుకున్నాం. ప్రభువా సజీవ యాగముగా నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మను తండ్రి ఈ సన్నిధానంలో సమర్పిస్తున్నా. తండ్రి నేను ఈ లోకం మర్యాదను అనుసరించక ప్రభువా ఉత్తమము, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తమెట్టిదో తెలుసుకొని ప్రభువా నా మనసు మారి నేను నూతన మౌట వలన రూపాంతరము చెందిన ఆధ్యాత్మిక అనుభవము, అటు మహిమ జీవితము నాకు అనుగ్రహించండి. గదనాన్ని నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. నీ చేతులకే సమర్పిస్తున్నాను ప్రభా. సన్నిధానం నన్ను నేను వ్యక్తినిగా చేసుకొని ఉన్నాను. ఈ లోక మర్యాదను అనుసరించక ప్రభా నీకు పరిశుద్ధమైన, అనుకూలమైన, ఉత్తమమైన తండ్రి సజీవ యాగంగా నా శరీరాన్ని సమర్పిస్తూ ఉన్నాను. నన్ను అంగీకరించండి, నన్ను ఆశీర్వదించండి. అందరూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా రండి. దేవుడు నేను కలిసి తండ్రైన దేవుని ప్రభైన యేసుక్రీస్తు నామం హెచ్చించదము. మన ఇద్దరము కలిసి ఆసక్తితో కూడి వచ్చిన మీ ప్రేమలకు వాక్య పరిచర్య చేయదు. మాట్లాడేవారు మీరు కాదు, తల్లి ఆత్మ మీ నుండి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అన్ని ఆసక్తితో కూడి వచ్చిన మీ ప్రేమలందరితో మీ వాక్య ప్రత్యక్షతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. నన్ను శిరోచాటు మరుగుపరచండి ప్రభువా. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి తండ్రి. అన్ని చేతులకే సమర్పిస్తున్నాను. ఈనాడు నీ వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించి వారి జీవితాలను ప్రభువా నీ వైపు తిరుగులాగా మీరు ఇష్టపడినట్లు, మీరు ఆశించుతున్నట్లు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య ప్రత్యక్ష ద్వారా ప్రతి జీవితంలో ఒక రూపాంతరముతో కూడిన ఆత్మీయతను కలిగింపజేయమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు స్తోత్రాలు. విత్తబడే వాక్యం ప్రతి హృదయంలో లోతుగా నాటబడడానికి, అవి నూరంతలు ఫలించడానికి సహాయం దయచేయండి. కన్నీటితో విత్తువారు గంభీరమైన పంట కోయినట్టు విత్తండి. కన్నీటితో విత్తబడుతున్న ఈ వాక్యపు విత్తనము ప్రతి హృదయంలో నాయన బలభరితమైన జీవితాన్ని వారు పొందుకొని అనుభవించులాగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. విశ్రాంతి ప్రయాణం వింటారా? సో ఈ దినం మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ధ్యానించబోతున్నాం. అందరూ మీ యొక్క బైబిల్ని తెరచి, అందరూ మీ యొక్క నోట్బుక్ తీసుకొని నేను చెప్పే ప్రతి వాక్యాంశాన్ని శ్రద్ధగా వాటిని రాసుకొని తర్వాత మీరు వాటిని ఇంకా ధ్యానించినప్పుడు దేవుని యొక్క మహిమను మనం ఇంకా అనుభవించగలము. విశ్రాంతి దేవుని బిడ్డలారా, సో యొక్క వేళలో మనము అందరూ మన యొక్క బైబిల్ తెరచి
మనం దేవుని యొక్క వాక్యంలో ఈ దినం మనం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమును సొలొమోనుకు ప్రత్యక్షమై గిబియోనులో యెహోవా రాత్రివేళ సమూయేలును స్వప్నముందు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి ధైర్యమైన మనసు గలవాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నాడు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న ఈ జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకిలా చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ చూస్తున్నాం 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. ఈ దినం మనము ధ్యానిస్తున్న వాక్య సారాంశము ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. ప్రభువుకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలి. ఈరోజు మనం ధ్యానించుతున్న వాక్య సారాంశము ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. అదే మనం 10వ వచనంలో చూస్తూ ఉన్నాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన చేయని వారు ప్రపంచంలో ఎవ్వరు లేరు. రక్షింపబడిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభు యందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేది ఎంత ముఖ్యమో, ప్రార్థన చేసేది ఎంత అవసరమో దానికంటే కూడా ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈనాడు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రార్థన ప్రభువుకు అనుకూలమైనదా కాదా అనే ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ప్రార్థన చేయడం గొప్పే కాదు, ప్రార్థన చేసేది పెద్ద పని కూడా కాదు. మనము ఖచ్చితంగా రక్షింపబడిన ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రార్థించాల్సిందే. అయితే ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉందా? మనం దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తూ ఉన్నామా? అదే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, సమూయేలు, ప్రియమైన బిడ్డలారా,
సో గిబియాలో ఉన్నాడు. గిబియాలో చూడండి, ముఖ్యమైన ఉన్నత స్థలానికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తూ ఉన్నాడు. సొలొమోను దేవునికి బలులు అర్పించి ఆ రాత్రి అక్కడ బస చేసినప్పుడు ప్రభు అతనికి స్వప్నమందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. స్వప్నమందు ప్రత్యక్షమయ్యి ప్రభు అతన్ని అడుగుతున్నాడు, సో నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. 5వ వచనం ఇదే మనం చదువుతూ ఉన్నాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకేమి ఇచ్చుట ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సలహీయగా అతడు ఈలాగ మనవి చేశాను. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలో అడుగు, కాబట్టి దాన్ని నీకు నేను దయచేస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువే తానే స్వప్నమందు రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేసి దేవుని మనం రాత్రి వేళ పడుకున్నప్పుడు దేవుడు స్వప్నం అనగా కళల ద్వారా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని మన యొక్క కుటుంబంలో జరగబోయే విషయాలను దేవుడు కళల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియదేవుని పిల్ల లేదు, మన సంఘంలో కొన్ని విషయాలు జరగబోతున్నప్పుడు దేవుడు కళల ద్వారా స్వప్నముల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుని స్తుతించి ఎక్కువగా ప్రార్థనలు గడుపుతారో దేవుడు వారితో స్వప్నుల ద్వారా మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ సొలొమోను దేవునికి బలి అర్పించి ఆ రాత్రి వేళ గిబియోనులో అతడు ఉన్నప్పుడు దేవుడు రాత్రి వేళలో సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను దేవుని యొక్క సన్నిధానంలో బలి అర్పించిన తరువాత దేవుడు రాత్రి వేళ అతనుకు స్వప్నమందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. బాగా గమనించాలి, స్వప్నములు వేరు, దర్శనములు వేరు. దర్శనము అనేది మనము ప్రార్థించుచున్నప్పుడు ప్రార్థనలో దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడుట దర్శనం. కలలు లేక స్వప్నములు అనగా మనం ఒక విషయం ప్రార్థించిన తరువాత మనం రాత్రి వేళ నిద్రించేటప్పుడు మన నిద్రలో, కలలలో, స్వప్నములో దేవుడు మనకు దర్శనమిచ్చి మాట్లాడడము స్వప్నములు. కాబట్టి దర్శనానికి స్వప్నానికి చాలా వ్యత్యాసం ఉందండి. సో ప్రార్థించి విశ్రాంతి తీసుకునేటప్పుడు, నిద్రించేటప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై మాట్లాడేది స్వప్నం లేక కళ. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థించేటప్పుడు దేవుడు మనకు దర్శనమిచ్చి మాట్లాడేది దాని దర్శనం అంటారు. చూడండి, దీనికి సాదృశ్యంగా మనము చూడగలము. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం మనము చూడగలము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానము. ఇక్కడ అబ్రహాముతో దేవుడు దర్శనమందు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడము, నీకు బహుమానమును. ఇక్కడ విషయం, ఇది దర్శనం. అలాగే మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 46వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను.
అందుకు అతడు చిత్తము ప్రభువా అని. ఇక్కడ దేవుడు దర్శనమందు యాకోబుని పిలుస్తూ ఉన్నాడు. యాకోబు యాకోబు అని చెప్పాడు. అంటే దర్శనాలలో దేవుడు మనలను పేరు పెట్టి పిలుస్తాడు. దర్శనములో దేవుడు మనలను మన యొక్క పట్ల తనకున్న సంకల్పాన్ని, ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. చూడండి, అక్కడ అబ్రహాముని దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు యాకోబు అని దేవుడు దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పట్ల దేవుని యొక్క ఉద్దేశము, చిత్తాన్ని ఇక్కడ దర్శనం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక సార్లు దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి. చూడండి ప్రియమైన పిల్లరా, ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. దేవుడు మనకు దర్శనములో మనతో మాట్లాడాలంటే ఫస్ట్ మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడండి, నాయన నా పట్ల నీ ఉద్దేశాన్ని, నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో ప్రభువా నాతో మీరు స్పష్టంగా మాట్లాడమని ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు ప్రభు దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు. లేదా మనం ప్రార్థించి మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు అప్పుడు స్వప్నములో దేవుడు మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సొలొమోనుతో దేవుడు స్వప్నములో మాట్లాడుతూ ఉన్న ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను నీకేం కావాలో కోరుకో, నేను నీకు దానిని అనుగ్రహిస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, అలాగే మనం చూడగలుగుతున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యెహెజ్కేలు ఒక విషయాన్ని చెప్తాడు. దేవుడు కూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుడు కూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహెజ్కేలు చెప్తున్నాడు, దేవుడు కూర్చిన దర్శనము కాదు, దర్శనములు. అప్పుడు చూడండి, దేవుడు తనకిష్టమైన వారికి, తాను ఎక్కువగా ప్రేమించే వారికి, తన చిత్తం కోసం ఎదురు చూచే వారికి, తనకిష్టమైన వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు దర్శనములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, అదే మనం చూస్తున్నాం. చూడండి, మనము చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఇక్కడ జకర్యాకు దేవుడు తన దూతను దర్శనమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దూత దర్శనంలో కనబడి, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే చూడండి, దేవుడికి అనుకూలమైన ప్రార్థన మనము చేయాలి. దేవుడికి అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని మనకు దర్శనమందు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మన ప్రార్థన విని మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. దర్శనాన్ని అనుగ్రహించి ఆ దర్శనం ద్వారా దేవుడు మనం ఏం ప్రార్థన చేశామో, దేవుడి దగ్గర దేనికోసం మనం విజ్ఞాపన చేశామో దాని దేవుడికి అనుకూలమైనప్పుడు, దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు, దేవుడికి అనుకూలమైనది ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు. 22వ వచనం చూస్తున్నాం. చూడండి, 22వ వచనం, లూకా సువార్త 22వ వచనం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున
ఆలయమందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించింది. చూసారా, అతడు వెలుపులకు వచ్చిన తరువాత మాట్లాడలేకపోయాడు. వెళ్ళేటప్పుడు ఆలయంలోకి వెళ్ళాడు, ధూపాన్ని వేశాడు, బయటకు వచ్చినప్పుడు ప్రజలతో మాట్లాడలేకపోయాడు. అప్పుడు ప్రజలందరూ గ్రహించారు, ఓహో అతడు దర్శనంలో దేవుడు అతనికి దర్శనమిచ్చాడు, దేవుడు అతనికి దర్శనం అనుగ్రహించను అని వారందరూ గ్రహించగలిగారు. ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు ఏం చేశారు? గ్రహించిరి. వారు గ్రహించిరి. పిల్లారా, సో దేవుడు మన యొక్క అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన దర్శనము ద్వారా మనతో మాట్లాడతాడు, లేక కళల ద్వారా మాట్లాడతాడు. కళల ద్వారా ఎలాగో దేవుడు మాట్లాడతాడు. ప్రేదోడు బిడ్డారా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆది కాండము 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండం 31వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పింది. ఇక్కడ స్వప్నమందు దేవుని యొక్క దూత యాకోబు అని పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. ఇక్కడ యాకోబుకు దేవుడు స్వప్నము ద్వారా దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నము ద్వారా మాట్లాడతాడు. అది ఆయన ఇష్టము, ఆయన చిత్తము, అది ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మనం ప్రశ్నించలేదు. దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడచ్చు, లేక కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడచ్చు. దేవుడికి ఎలాగో నీతో మాట్లాడ నిశ్చయిస్తాడో ఆ రీతిగా దేవుడు నీతో మాట్లాడతాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు బిడ్డలారా, అందుకే చూడండి, ఇక్కడ చూస్తున్నా యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలము. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు చేయనట్లు తాము తలంచిన కార్యమును వారు మానుకోడు చేయనట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచు. మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మంచం మీద ఉణుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యములను ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో స్వప్నముల ద్వారా దేవుడు రాత్రిలో మనం నిద్రించుచున్నప్పుడు దేవుడు పిల్లరా స్వప్నములలో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదే దేవుని యొక్క వాక్యములో మనము తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఇదే మనం చూడగలుగుతున్నాం. అదే మత్తయి సువార్త 1వ వచనంలో చూడగలము. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. యేసు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచున్నప్పుడు దేవుని యొక్క దూత యేసుకు ప్రత్యక్షమై, యేసు సో నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు నువ్వు వెనకాడవద్దు అని స్వప్నమందు యేసుతో దేవుని యొక్క దూత మాట్లాడుట మనం చూడగలం. దేవుని బిడ్డలారా, అంటే సొలొమోను రాజైన సొలొమోనుతో రాత్రి వేళలో దేవుడు చూడండి ఎలాగ మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో దర్శనములను స్వప్నముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన సేవకులకు దర్శనముల ద్వారా కానీ స్వప్నముల ద్వారా కానీ మాట్లాడచ్చు. దైవ సేవకులుగా కాదు, రక్షింపబడిన ప్రతి బిడ్డకి యేసు రక్తముతో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారు, అగ్ని బాప్తిసం పొందుకున్న వారు, దేవుని బిడ్డలారా
ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో, దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎవరు చేస్తారో, అనుకూలమైన ప్రార్థన చేయవారిగా వారి జీవితాన్ని ఎప్పుడు మనం మలుచుకుంటామో అప్పుడు దేవుడు దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మనతో మాట్లాడేవాడు. జరగబోయే సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు, రాబో సంగతులు అన్నిటిని కూడా దేవుడు మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ఇది మనం దేవుని యొక్క వాక్యంలో మనము తెలుసుకోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. సో సంఖ్యాకాండం 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇంటిని ఎడల యెహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను. చూడండి, ఇక్కడ చూస్తూ ఉన్నాము, నేను గూఢమైన భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చూడండి, నేను గూఢమైన భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. తరువాత కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేనా భయపడలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇక్కడ దర్శనముల ద్వారా కాదు, ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతాం. ఇక్కడ తన సేవకుడైన మోషే గురించి చెప్పేటప్పుడు నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుదును. నన్ను మోషేకి ప్రత్యక్షపరుచుకొని అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడుదును. ఎప్పుడు మనం దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసేవారు ఉంటామో అప్పుడు దేవుడు మనలను దర్శనముల ద్వారానో, స్వప్నముల ద్వారానో మనకు దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడతాడు. ఇప్పుడు రాజైన సొలొమోను దేవునికి బలులను అర్పించి ఆ రాత్రిలో గిబియోనులో అతను విశ్రమించినప్పుడు ఆ రాత్రి అందు దేవుడు అతనికి దర్శనమందు ప్రత్యక్షమై చూడండి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చూడండి సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు. సొలొమోను ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేసెను. సొలొమోను ప్రభువుకు అనుకూలమైన ప్రార్థన చేశాను. నంబర్ 1 గ్రహించాలి. సొలొమోను చూడండి ప్రభువునకు అనుకూలమైన ప్రార్థన చేశాను. ఏంటి అనుకూలమైన ప్రార్థన చేశాడు? చూడండి 3వ అధ్యాయం 10వ వచనం మనము ఇక్కడ చదవగలం. దేవుని బిడ్డలారా, 3వ 10వ వచనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ఈ మనవి అనగా ప్రార్థన ప్రభువునకు అనుకూలమైనది. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి కోరుకో, నీకేది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇస్తాను. ప్రియదేవులారా, చూడండి ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైనది. దేవుడు మనల్ని అడుగుతాడు, నీకేం కావాలి కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తానని ప్రభు కొన్నిసార్లు మనకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తాడు. అయితే మనం ఏమడుగుతామండి? మనం ఏమడుగుతాం? సొలొమోను ఏమడగాల? వాస్తవానికి అతను కొత్తగా రాజు అయిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నా యొక్క సింహాసనాన్ని స్థిరపరచు, నాకు బలమైన సైన్యం ఇయ్యి, నాకే శత్రువు లేకుండా చెయ్యి. కాబట్టి నా యొక్క చుట్టూన్న రాజులందరిపైన నాకు అధికారం కావాలి. నేను సర్వాధికారి అయిన రాజుగా ఉండాలి. రాజులందరూ నా కిందకి లోపడాలి. అన్ని రాజ్యముల పైన నా యొక్క పెత్తనం ఉండాలి. కాబట్టి నాకు బలమైన సైన్యం ఉండాలి అని అడుగుంటారు. రాజు కోరుకునేది ఏంటంటే ఇదే కోరుకుంటారు. అయితే సొలొమోను అది కోరుకోలేదండి. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉన్నది.
దేవుడికి అనుకూలమైన ప్రార్థన సొలొమోను చేశాడు. ఏమని చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం సొలొమోను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాను. 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, ఆ, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి ఎంత అనుకూలమైందో చూడండి. అందుకే ప్రభువే సొలొమోను చెప్తున్నాడు, సొలొమోను నువ్వు చేసిన మనవి ప్రభువుకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఒక రాజుకు ఏం కావాలండి? తన సింహాసనం ముందు ఆసీనుడైన తరువాత తన ప్రజల యొక్క న్యాయాన్ని గ్రహించి వారికి సరైన తీర్పును తీర్చడానికి, ఆ ప్రజలకు సరియైన న్యాయమైన పరిపాలనను అందించడానికి, నా ప్రజలకు నేను ఒక న్యాయమైన పరిపాలన అందించాలి, నా ప్రజల యొక్క న్యాయాన్ని గ్రహించాలి, వారిని గ్రహించగల వివేకాన్ని నాకు దయచేయండి, వారిని సరిగ్గా పరిపాలించగల జ్ఞాన వివేకము నాకు దయచేయండి. ఇదే సొలొమోను దేవుని అడిగాడు. నాడు మనం చేస్తాం ప్రార్థన, మన స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువ చేస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, సో దేవుడు మనకు ప్రత్యక్షమే అడిగితే మనం ఏం చెప్తామండి? మనం ఏమని అడుగుతాం? ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనము ఏదేదో అడుగుతామని, నా పిల్లలకు నాకు నాయన నాకేం లేరు, సంతానం లేరు, నాకు సంతానం ప్రభు అని అడుగుతాం. లేకపోతే నేను పేదవాడిని తండ్రి, నాకు మంచి ఐశ్వర్యం దయచే ప్రభు అని అడుగుతాం. అయితే నా పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి, నా పిల్లలు మంచి డాక్టర్స్ కావాలి, నా పిల్లలు మంచి ఇంజనీర్స్ కావాలి, మాకు మంచి ఇల్లు కావాలి, నాకు చక్కటి పెద్ద కారు కావాలి, మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇలాంటి కోరిక అడుగుతాం. లేకపోతే నా శత్రువు పైన అందరిటి మీద నేను విజయం సాధించాలి. ప్రియదేవుని పిల్లరా, సొలొమోను అలాంటి స్వార్థమైన ప్రార్థనలు ఏమి చేయలేదండి. అతడు స్వార్థమైన ప్రార్థనలు ఏమి చేయలేదు. ప్రియదేవుని పిల్లరా, మనం అడిగితే ఏమడుగుతాం? నా బిడ్డకి మంచి డాక్టర్ సీట్ కావాలి ప్రభు, నా కుమార్తెకి మంచి ఇంజనీరింగ్ సీట్ కావాలి, అక్కడ మంచి సంబంధం కావాలి, మా బాబు మంచి సంబంధం కావాలి. ఇలాంటి కోరికలే మన దేవుని దగ్గర అడుగుతాం. మనం అనుకుంటాం దేవునికి అనుకూలమైన ప్రార్థన అనుకుంటాం. సో మనం ప్రార్థించినప్పుడు దేవునికి అనుకూలం. చూడండి, మన ప్రార్థన సో దేవునికి అనుకూలమైనదై ఉండాలి. ఇప్పుడు సొలొమోనుకి సింహాసనం ఇచ్చింది దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ సింహాసనం ఇచ్చిన ప్రభువా, నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చావు, ఈయన పరిపాలన చేయాలనుకునే బాలుడను, నా జ్ఞానం సరిపోదు, నేను యవనస్తుడను, ఈ ప్రజలను పరిపాలించగల జ్ఞానము, ధైర్యము, వాక్చాతుర్యము, వివేకము నాకేది లేదు ప్రభువా. కేవలం మీరు నన్ను సింహాసనం మీద కూర్చొని పెట్టారు, నన్ను పట్టాభిషేకం చేశారు. ఇంత జనమైన ఈ ప్రజలకు నన్ను నాయకుడిగా చేశాను, వారి మీద నన్ను నాయకుడిగా నియమించాను. కాబట్టి నేను బాలుడిని కాబట్టి ఈ ప్రజలకు సరైన న్యాయం తీర్చడానికి, ఈ ప్రజలకు సరిపోయిన న్యాయం చేయడానికి, ఈ ప్రజలకు న్యాయం తీర్చగల వివేకమును నాకు దయచేయండి. ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉన్నది. మనం అలాగే ప్రార్థించాలి. దైవజనులు మనం కూడా సరే. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువా నీవిచ్చిన పరిచర్య, నీవిచ్చిన సేవ ప్రభువా, నీవిచ్చిన సంఘం,
దీన్ని సరిగ్గా నేను నాయన నడిపించలాగన నాకు జ్ఞానము దయచేయండి, నాకు వివేకము దయచేయండి ప్రభువా. నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, నా వాక్చాతుర్యం కాదు ప్రభువా, నా తలంపులో నా ఆలోచన కాదు తండ్రి. నీ చిత్తము, నీ ఉద్దేశము ప్రభువా నెరవేర్చబడాలి. నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ పరిచర్యను తండ్రి నాయన నీవే నాకు పరిచర్యనిచ్చావు. ఈ పరిచర్యని న్యాయము చేయలాగురా. ఏ నమ్మకముతో, ఏ ఉద్దేశముతో నాకు ఈ పరిచర్యించావో, ఈ సంఘ పరిచర్యనిచ్చావో, ఈ సేవనిచ్చావో, ఇది నీకు నమ్మకంగా చేయలాగున కావలసిన జ్ఞాన వివేకమును నాకు దయచేయండి. కావలసిన జ్ఞాన వివేకమును నాకు దయచేయండి తండ్రి. సలోమాను లాంటి ప్రార్థన నాడు మనం చాలాసార్లు ఏం ప్రార్థన చేస్తామంటే స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తాం. ప్రియదేవుని బిడ్డల ప్రభువా నాకు అదే చేయండి, నాకు ఇదే చేయండి, సంఘంలో అది కావాలి, ఇది కావాలి, ఇవే మనం అడుగుతూ ఉంటాం. సొలొమోను ఏం అడగలేదు. ఏంటో తెలుసా? ఈ సింహాసనం ఇచ్చింది నీవు, నాకు వివేకం దయచేసావు. దేవుడు చెప్తున్నాడు, నీకు వివేకమునే కాదు, నీకు వివేకముతో పాటు ఇంకా నేను ఇస్తానండి. నీకు వివేకముతో పాటు నేను ఇస్తాను. ఒకవేళ మనం ప్రార్థనలో ప్రభు మనకు ప్రత్యక్షమై బిడా నీకేం కావాలి, ఆ కుమారుడు నీకేం కావాలని అడిగితే మనం ఏమి చేస్తాం? నాడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయతలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సొలొమోను చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో నాకు వివేకం దయచేయండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈనాడు అదే దేవుడు మనలను అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదే చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ నా నామమున మీరు ఏమి అడిగినానో నేను చేస్తాను. నా నామం పెద్ద మీరు ఏమి అడిగినానో నేను చేస్తాను. ఆయన నామమున ఏమి అడిగినానో ఇచ్చే దేవుడు ఆయన మనకు. అని ఏది అడిగినానో సార్, అది ఏ సమయంలో అయినాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సంతోషపరచు ప్రార్థన గలవారమై ఉండాలి. స్వార్థం లేని ప్రార్థన మనకు ఉండాలి. స్వార్థం లేని ప్రార్థన. ఈనాడు చాలామంది మనమే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నా సంఘాన్ని ఆశీర్వదించు, నా సంఘం విస్తరింపబడాలి, అనేక ఆత్మలు రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. మంచిదే. దానికంటే కూడా మన దేశంలో ఉన్న మన దేశం కోసం మనం ప్రార్థించాలి. దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలని ప్రార్థించాలి. దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. పేదోళ్ళు బిడ్డారా, 8 యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 135 కోట్ల జనాభా ఉన్నారు. సో వీరంతా కూడా రక్షింపబడాలి. ఈ ప్రాంతాలంతా కూడా నాయన నీ సేవ విస్తరించాలి. ఈ ప్రాంతాలంతా కూడా నీ సంఘాలు నిర్మించబడాలి. ప్రతి మోకాళ్ళు నీ నామమున వంగాలి ప్రభువా. ఆకాశం మీద పరలోకంలో ఎలాగో మోకాళ్ళు వంగుతున్నాయో నీ నామమునకు, భూమి మీద కూడా అలాగే ప్రతి మోకాలని నామమున వంగాలి. ప్రతి నాలుకని నువ్వు ఒప్పుకోవాలి ప్రభువా అని దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేసే సంఘాలుగా ఈరోజు సంఘాలు మార్చబడాలి. దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేసే సంఘాలుగా మార్చబడాలి. ఈనాడు మన దేశం కోసం మనం చేసే ప్రార్థనలు చాలా తక్కువైనందువలనే నాడు మన దేశంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని యొక్క సంఘము సరైన స్థితిలో దేశం కోసం ప్రార్థించినందువలనే ఈనాడు మన దేశం కోసం ఎంత మటుకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన సంఘారాధనలో కనీసము దేశం కోసం ప్రార్థన చేస్తున్నామా? మన ఉపవాస ప్రార్థనలలో మన దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదు దేశం కోసం ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలో సంఘమంతా కూడా మనం చేస్తూ ఉన్నామా? లేదు వారం క్లియర్గా జరుగుతున్న సంఘ కార్యక్రమాలలో ఉపవాస ప్రార్థనలో దేశం కోసం కనీసం 1 గంటనే కేటాయించి దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా?
లేదు నైట్ ప్రేయర్లలో, కనీసం ఆన్లైన్ ప్రేయర్లలో దేశం కోసం అట్లీస్ట్ 1 గంటైనా సంఘమంతా ఏకీభవించి దేశ రక్షణ కోసం, దేశ ఉద్యోగం కోసం, దేశ మానవ మనసు కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రధానుల కోసం ప్రార్థిస్తున్నామా? నాడు దేవునికి అనుకూలమైన ప్రార్థన, స్వార్థపూరితమైన ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన మనము చేయాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సొలొమోను దేశానికి ప్రయోజనమైన దాన్ని అడిగాడు. నీ ప్రజలను పరిపాలించడానికి, నీ ప్రజలకు న్యాయము చేయడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయండి. ఈ సింహాసనం ఇచ్చింది నీవే కాబట్టి ఈ ప్రజలు, నీ ప్రజలు, ఇంత పెద్ద జనానికి నన్ను నువ్వు రాజుగా నియమించావు, నాయకునిగా నియమించావు. నీకు సరైన న్యాయం చేయడానికి కావాల్సిన కృపను నాకు దయచేయి. సొలొమోను చేసిన ప్రార్థన అదే. అన్న కూడా ప్రార్థన చేసింది. సో అన్న ఏమని ప్రార్థన చేసింది? నాకు కుమారుని ఇచ్చావనుకో, ఆ కుమారుని చదివించి మంచి డాక్టర్ని చేస్తాను అని చెప్పి ప్రార్థించిందండి. నువ్వు నా కుమారుని ఇచ్చావనుకో, అది మరలా నేనేం చేస్తాను, నీ సేవకి అతను అప్పగించుతాను, నీ సేవకి అతను నేను ఇచ్చేస్తాను. ఈనాడు చాలామంది పిల్లలు లేని చాలామంది దంపతులు ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారండి? సో దేవుడు మీకు ఒక పరీక్ష ఏంటో తెలుసా? మీరు దేవుని సన్నిధానం ఈరోజు దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయండి. ప్రభువా, అన్న వల్ల మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చూడండి అన్న ఎలాగ ప్రార్థన చేసిందో మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినందున హేతువును బట్టి ఆమె 11వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపత్యం యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసినడలా వాని తల మీద క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. చూసారా, అన్న ఒప్పుకున్నది. నువ్వు నాకు మగ కుమారుని ఇచ్చావనుకో, అతని తల మీద సౌరభ కత్తి పడక ముందే అతన్ని నేను నీకు అప్పగిస్తాను, అతని నీ పరిచయం నేను అప్పగిస్తాను, అతని నీ సేవకు నేను అప్పగిస్తాను. బాగా గమనించండి, పిల్లలే లేదు, సంతానమే లేదు. నువ్వు ఆ కుమారుని ఇచ్చావనుకోండి, అతను నీకు ఇస్తానని ఎవరైనా చెప్తారే? అన్న ఏం చేసింది? తన స్వార్థం కోసం చేయలేదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసింది. నాడు మనం కూడా ఏమని ప్రార్థన చేస్తాం? సో అన్న గర్భం తెలిసిన దేవా, ఆ గర్భాన్ని కూడా తెరవండి నాయన అని ప్రార్థన చేస్తాం. అన్న చెప్పిన ఒక మాట మర్చిపోతాం. సో నువ్వు ఆ కుమారుని ఇచ్చావనుకో, మగ బిడ్డను, అతని మరలా నేను నీకే అప్పగిస్తాను, నీకే తిరిగి అతను అప్పచెప్తాను. ఇది అన్న చేసిన ప్రార్థన. సో అన్న దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసింది. ఈనాడు కూడా దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయి. గొప్ప ఆ గర్భాన్ని తెచ్చావనుకో, సో నాకు మగ పిల్లని ఇచ్చావనుకో, అతని నీ సేవకి అప్పగిస్తాను ప్రభా. అతని మీద ఆ సౌరభ కత్తి పడక ముందే అతనికి నేను అప్పగించేస్తాను. అన్న చెప్పినట్లుగానే దేవుడి సన్నిధానంలో ప్రార్థించింది. దేవుడు అన్న ప్రార్థన దేవుడికి అనుకూలమైనదిగా ఉన్నది కాబట్టి, దేవుడికి అనుకూలమై ఉన్నది కాబట్టి అన్న దేవుడు గర్భాన్ని తెరిచి ఒక చక్కటి ప్రవక్తన, సమూయేలు అనబడిన ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేద్దాం. దేవుడికి అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనలో
ఆశీర్వదిస్తాడు. దేవుడు పనులను దీవిస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ప్రేదం బిడ్డారు. అతను నాతో కూడా చాలా దగ్గరకు ఉండేవాడు. నేను బైబిల్ ట్రైనింగ్ ఎత్తున్నప్పుడు అప్పుడు తరచుగా వాళ్ళ యొక్క కుటుంబానికి నేను వెళ్ళొచ్చేవాడిని. వాళ్ళ తల్లిదండ్రులు నాకు చాలా పరిచయం. అప్పుడు ఆ యొక్క కుటుంబము నాతో ఒక సాక్ష్యం చెప్పారు. వాళ్ళ తండ్రిగా అతని కుమారుడు వ్యాపారం చేసుకోవాలని తన తండ్రిని అడిగాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు 500 రూపాయలు చేతిలో పెట్టి, ఈ 500 రూపాయలే నా దగ్గర ఉంది, దీన్ని పెట్టి నువ్వు వ్యాపారం చేస్తావో నాకు తెలియదు, నీ ఇష్టం అని చెప్పని పంపించాను. 500 రూపాయలు తీసుకుని నేను వ్యాపారం చేయాలి, ఏం అర్థం కాలేదు. 500 రూపాయలు దేవుడి సన్నిధానంలో పెట్టాడు. ప్రభువా, నా దగ్గర ఉన్న దగ్గర 500 రూపాయలే, ఇది తప్ప నా దగ్గర వేరే ఏమీ లేదు నాయన. 500 రూపాయలతో నేనేమీ చేయాలి, నేను ఏ వ్యాపారం చేయాలి, నాకు అర్థం కాలేదు, మీరే నాకు సహాయం దయచేయాలి అని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఒక విషయం చెప్పాడు. ఏంటో తెలుసా? నాలో ఒక కోరిక, దేనికి 500 రూపాయలు పెట్టి మంచి బిజినెస్ చేయాలి, భవిష్యత్తులో ఒక మంచి బిజినెస్ మ్యాన్గా రావాలి, ఈ నీ సేవ చేస్తున్న మిషనరీ సంస్థలకు నేను సహాయం చేయాలి, అనేక మంది దైవ సేవకులకు సహాయం చేయాలి, అనేక మంది మరి ప్రాంతాలలో మరి దేవుని మందిరాలు కట్టించాలి అని ప్రార్థన చేశాడు. వేదోంటులు ఈ విషయం నాకు చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులు. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ప్రతి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఇచ్చేవారు. వాళ్ళ కుమారుడు అప్పటికే ఆల్రెడీ అతను బాంబే వెళ్ళిపోయాడు. బాంబేలో దాన్ని తీసుకొని వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన 500 రూపాయలతో బాగా గమనించిన ప్రయోజనం పిల్లరా, బాంబే జనరల్ టికెట్లో వెళ్ళిపోయాడు. అప్పుడు జనరల్ టికెట్లతో 100 రూపాయలు ఉంటారు. 400 రూపాయలతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచించాను, 400 రూపాయలతో ఒక చిన్న వ్యాపారాన్ని, చిన్న వ్యాపారం ఏం చేశాడంటే సనా మసాలా అని చెప్పని దాన్ని తయారు చేసి ఒక చిన్న బండి, తోపుడు బండిని పెట్టుకొని సనా మసాలా తయారు చేసి, భాష తెలీదు, హిందీ తెలీదు, తెలిసింది ఒక తమిళ్ మాత్రమే, దాంట్లో ఎలా బ్రతకాలో తెలియలేదు. ప్రాంతం కాని ప్రాంతం చనా మసాలా అమ్మడం ప్రారంభించాడు. ఆ సన్నా మసాలా స్టార్ట్ చేసిన తన బిజినెస్లో అలాగ విస్తరించి నాడు బాంబేలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి, ఈనాడు భారతదేశంలో ఉన్న అనేక మిషనరీ సంస్థలకు సహాయం చేసే వ్యక్తిగా మార్చిపోయాడు. అనేక సంస్థలకు, అనేక మంది దైవ సేవకులకు, అనేక మందికి సంఘాల మందిరాలు కట్టించడానికి, సహాయం చేయడానికి దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. చూడండి, అతను చేసిన ప్రార్థన ఏంటి? తన స్వార్థం కోసం చేయలేదు. ప్రభువా, నన్ను ఆశీర్వదించి ఈ డబ్బు నీ యొక్క సేవ కోసం ఉపయోగింపబడాలి, నేను వ్యాపారం చేయాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలి, ఈ నా సేవ నీ సేవ కోసమై నేను ఎంతగానో సహాయం చేయాలి, నీ యొక్క మందిరాల కోసం చేయాలి, నశించిన ఆత్మల పట్ల సువార్త ప్రకటించడానికి నా చేతనంత వారికి నేను ఆర్థికంగా సహాయపడాలి, దాని ద్వారా నీ సేవ విస్తరింపబడాలి, మారుమూల గ్రామానికి మిషనరీస్ పోవాలి, మారుమూల గ్రామాలలో నీ సంఘాలు కట్టబడాలి. ఎప్పుడండి 500 రూపాయలు చేతిలో పెట్టుకొని ఒక యవనస్తులు చేసిన ప్రార్థన, భవిష్యత్తులో దేవుడు అతనిని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మార్చాడు. దేవుని బిడ్డ, మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేయండి. ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేయండి. సొలొమోను ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేశాను. ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేయబట్టే
సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు సొలొమోను చెప్తాడు, నీకు జ్ఞాన వివేకమే కాదు, నీకు ఐశ్వర్యమును ఘనతను మహిమను నేను ఇస్తాను. నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, నీకు ఘనతను కూడా నేను ఇస్తాను. అవును ప్రియా దేవుని బిడ్డారా, దేవుడికి అనుకూలమైన ప్రార్థన మనం చేసినప్పుడు, సో మన ప్రార్థన దేవుడికి అనుకూలమైనప్పుడు దేవుడు మనము ప్రార్థించినట్లుగానే మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. మనం ప్రార్థించిన దానికంటే అత్యధికంగా మన జీవితంలో తన కార్య సాధన జరిగిస్తాడు. ఈనాడు దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేద్దాం. స్వార్థపూరితమైన ప్రార్థన జీవితాన్ని ఈనాడే విడిచిపెడదాం. దేవుని దగ్గర అయి కావాలి ఈ కావాలని చెప్పని అడిగే వాటిని విడిచిపెట్టదాం. దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేద్దాం. దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేద్దాం. ఆయన సిలువలో పరలోకముని భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన సిలువలో ఎందు నిమిత్తమై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన సిలువలో ఎవరి కోసం తన కలువరి రక్తాన్ని కాల్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ చిత్తానికి అనుకూలమైన ప్రార్థన మనం చేయాలి. ఆ చిత్తానికి అనుకూలమైన వాటిని మన జీవితంలో నెరవేర్చబడులాగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్నా చూడండి, నాకు కుమారుని ఇచ్చావనుకో, అతను నీ సేవకే ఇస్తాను అన్న ప్రార్థన దేవునికి అనుకూలమైనది. భవిష్యత్తులో ఇశ్రాయేలులకు మొట్టమొదటి ప్రవక్తగా అతడు నాయకత్వంలో యావత్ ఇశ్రాయేలులను నడిపించాడు. సమూయేలు ప్రవక్త. దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేయాలి మన జీవితంలో. సో దేవుని చిత్తం, దేవునికి అనుకూలమైన వాటిని జరిగించబడాలి. నేను, నా కుటుంబము, నా పిల్లలు అనే స్వార్థపూరితమైన ప్రార్థన విడిచిపెట్టాలి. నేను, నా సంఘము, నా పరిచర్య అనే స్వార్థపూరితాన్ని వదిలిపెట్టాలి. దేశాన్ని అబ్రహాముతో దేవుడు చెప్తాడు, నువ్వు ఎంతవరకు చూస్తావో, ఎంతవరకు వెళ్ళి ప్రయాణం చేస్తావో, నువ్వు చూచే స్థలం అంతటిని నీకు నేను స్వాచ్ఛంగా ఇస్తాను, నీకు నేను స్వాచ్ఛంగా ఇస్తాను. ఇదే ప్రభు కోరుకుంటున్నాను, ఇదే ప్రభు కోరుకుంటున్నాను. ఈనాడు ఈ ప్రార్థన ఏమై ఉన్నది? నీలో ఒక మార్పు రావాలి. ఈ ప్రార్థన జీవితంలో ఒక మార్పు రావాలి. సొలొమోను లాంటి ప్రార్థన విధానము నీలో కనబడాలి. అన్నా లాంటి ప్రార్థన విధానము నీలో కనబడాలి. అప్పుడు దేవుడు తన అద్భుతమైన ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపుతాడు. అద్భుతమైన ఆశీర్వాదములతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. ప్రభు చిత్తమైతే రెండవ భాగము వచ్చే ఆదివారం మనము ధ్యానించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. అందరూ నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, తండ్రి యొక్క వేలలో విత్తబడిన యొక్క వాక్యం ప్రతి హృదయంలో నాటబడడానికి కృపణ ఇచ్చామని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు ప్రభు. నాకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేయుడి. అవును ప్రభువానికి అనుకూలమైన ప్రార్థన ఏంటో మేము ఇంతవరకు ధ్యానించి ఉన్నాం. సొలొమోను నీకు అనుకూలమైన ప్రార్థన చేశాడు కాబట్టి సొలొమోను ప్రార్థనని విన్నాం. నీ దృష్టిలో సొలొమోను చేసిన ప్రార్థన నీకు అనుకూలమై ఉన్నది. అన్న నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు అన్న ప్రార్థన నీకు అనుకూలమై ఉన్నది. మా జీవితంలో కూడా దేవా, మా స్వార్థం కోసం, ఎప్పుడు మా స్వార్థం కోసమే నీ సన్నిధానంలో ఉపవాసం ఉండడం, గోజాడడం, ప్రార్థించడం, ఇలాంటి నాయన బలహీన ఆత్మీయతను మా జీవితంలో తొలగించి నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక, నీ సంకల్పము నెరవేర్చబడలాంటి ప్రార్థన భారభరితమైన ప్రార్థనా జీవితము, ఉచ్చరింప సఖ్యము కాని మూలలతో విజ్ఞాపన చేయు
మాకు అనుగ్రహించండి ప్రభు. ప్రార్థనలో పోరాట ప్రార్థన జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నీ చేతులకే సమర్పిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. ఈ దినము నాయన ఈ సందేశమును ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నుని యొక్క సహవాసం మనందరితో సదా తోడి దీవించి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో ఎంతగానో ఆశీర్వదింపబడుంటారు. ఇంతవరకు ఈ యొక్క ఆరాధన మాతో కలిసి ప్రభుని ఆరాధించడానికి వందనాలు. దేవుని రోజు మీ ప్రార్థన జీవితాన్ని మారుస్తారు. దేవునికి అనుకూలమైన ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి ఆత్మ దేవుడు అందరికీ సహాయం చేయగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగా ఈ దినము మీ జీవితంలో ఒక ప్రార్థన విధానం మారిపోతుంది. మీలో ప్రార్థన విధానం మారిపోతుంది. నిరంతరం చేస్తున్న స్వార్థపూరితమైన ప్రార్థన విధానం మారి దేవుని సంకల్పం చిత్త ప్రణాళిక ప్రకారంగా ప్రార్థించినట్టుగా పరిశుద్ధ ఆత్మని దేవతైన ప్రార్థన అనుకుంటున్నట్టు మనందరినీ పెంచబోతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ